దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 32 వచనాలు చదువుకుందాము. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 32 వచనాలు చదువుకుందాము. ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను. గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదుననెను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు, మొదటివాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమునని యొద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోతిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో నేను అంశము దేవునికి ఇష్టమైన కుమారుడు అనే అంశం మీద కొద్దిసేపు ధ్యానం చేయాలనే ఆశ కలిగి ఉన్నాను. అయితే యేసు క్రీస్తు దేవాలయంలోనికి వచ్చి వాక్యాన్ని బోధిస్తూ ఉండే సమయంలో ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు అందరూ యేసయ్య దగ్గరకు వచ్చి ఏమని అడుగుతున్నారంటే, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారము ఎవడు ఇచ్చనని అడుగుతున్నారు. అంటే నువ్వు ఈ కార్యాలన్నీ చేస్తున్నావు కదా, అద్భుతాలు చేస్తున్నావు, స్వస్థతలు చేస్తున్నావు, మహత్కార్యాలు ఇవన్నీ చేస్తున్నావు, ఎవరిచ్చారు నీకు ఈ అధికారం అని యేసయ్యను ప్రశ్న వేస్తున్నట్లు మనము చూస్తున్నాము. వెంటనే యేసుక్రీస్తు కూడా ఒక మాట అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, అయితే నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి మీరు సమాధానము చెప్తే నేను కూడా ఏ అధికారము వలన ఈ కార్యములు చేస్తున్నానో అప్పుడు చెప్తాను అంటున్నాడు. ఆ విషయము చెప్పుకుంటూ ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, యేసయ్య మత్తయి సువార్త 21:25 ఏమంటున్నాడంటే, యోహాను ఇచ్చిన బాప్తిసము ఎక్కడి నుండి కలిగినది? పరలోకం నుండి కలిగినదా, లేదంటే మనుషుల నుండి కలిగినదా అని యేసయ్య వారిని ప్రశ్న అడుగుతున్నాడు. అక్కడ ప్రధాన యాజకులు, పెద్దలు ఒకరినొకరు సన్నుకుంటున్నారు, గున్నుకుంటున్నారు. ఏమని అంటే, అయ్యో, ఏ విధంగా చెప్తే ఈయన మనల్ని చిక్కుల్లో పెడతాడు అనేసి వాళ్ళు గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. పరలోకం నుండి వచ్చిందని చెప్పితిమా, ఆయన అలాగైతే మీరెందుకు అతనిని నమ్మలేదు, మీరెందుకు యోహానును నమ్మలేదు అని మనల్ని అడుగుతాడు. మనుషుల నుండి వచ్చిందని చెప్పుదామా, జనులకు భయపడుచున్నామని అని అనుకుంటూ, అదే కాక యోహాను ప్రవక్త అని మనం ఒప్పుకున్నట్లవుతుంది. కాబట్టి మనం ఏది చెప్పినా కష్టమే యేసయ్య కనేసి ఏమని అంటున్నారంటే, మాకేమీ తెలియదు, మాకు అస్సలు ఏం తెలియదు అని అప్పుడు చెప్తున్నారు వాళ్ళు. అయితే యేసయ్య కూడా అది ఏమంటున్నారో తెలుసా, ఏ అధికారముతో ఈ కార్యములు చేస్తున్నానో నేను మీకు కూడా నేను చెప్పను అంటున్నాడు. చూడండి ఎటువంటి మాటలు ఇక్కడ. ప్రశ్నకు సమాధానము. వాళ్ళు యేసయ్యను ప్రశ్న వేసేటంత అధికారం వాళ్ళకి ఎవరు ఇచ్చారు? యేసుక్రీస్తు వాళ్ళకు చెప్పే అవసరమే లేదు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు యేసయ్య సమాధానం చెప్పే అవసరం లేదు. కానీ యేసయ్యను ధైర్యం చేసుకుని వాళ్ళు క్వశ్చన్ వేస్తున్నారు. అసలు వాళ్ళు ఆలోచిస్తున్నారు, అసలు మీకు ఏమి తోస్తుంది, మీరేమి ఆలోచిస్తున్నారు అని చెప్పుకుంటూ యేసయ్య కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక మనుష్యునికి 2 కుమారులు ఉన్నారు. తండ్రి పెద్ద కుమారుని దగ్గరికి వెళ్ళినాడు. కుమారుడా అని అంటూ, నేడు పోయి అంటే ఈ రోజే వెళ్ళి నీవు ద్రాక్ష తోటలో పని ఉంది, ఆ పని చెయ్యి అని కుమారునితో చెప్పినప్పుడు ఫస్ట్ ఏమన్నాడు పెద్ద కుమారుడు, నేను వెళ్ళను అని చెప్పినాడు. కానీ మనసు మార్చుకున్నాడు అతను. ఎందుకంటే తండ్రి ఎప్పుడు ఒక మాట కూడా నన్ను అడగలేదు, లేక నన్ను పని చేయమంటున్నాడు నా తండ్రి అనుకుని ఆ కుమారుడు ఏం చేస్తున్నాడు, మనసు మార్చేసుకొని తను ఆ ద్రాక్ష తోటకు పనికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాము. తిరిగి మళ్ళా ఇంకొక కుమారుని దగ్గరికి వెళ్ళినాడు తండ్రి. అదే ప్రకారమే రెండవ కుమారుని దగ్గరికి వెళ్ళి ఆ తండ్రి, కుమారుడా, ద్రాక్ష తోటలో పని ఉంది, వెళ్ళు అనేసి అతను కూడా ఆ కుమారునికి చెప్పినట్లు మనం చూస్తున్నాడు. కానీ అక్కడ ఆ కుమారుడు ఏమంటున్నాడు తెలుసా, రెండవ కుమారుడు, అయ్యా
నేను వెళతాను అని చెప్పి అతను వెళ్ళలేదు. అంటే అక్కడ ఇద్దరు కుమారులలో ఎవరు తండ్రికి ఇష్టమైన కుమారుడు చెప్పండి అనేసి ప్రధాన యాజకులతోనూ తర్వాత అక్కడ ఉంటున్న జనుల పెద్దలతోనూ ప్రశ్న వేస్తున్నాడు యేసయ్య. అందుకు వారు ఏమంటున్నారంటే మొదటి వాడే కదా అని సమాధానం చెప్పినట్లు మనం చూస్తున్నాం ఇక్కడ. అందుకు యేసయ్య వారి సమాధానము విని ఏమంటున్నాడంటే సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు అని యేసయ్య వారితో అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే ఈ విషయాలు సుంకరులు పాపులు దేవుని వాక్యాన్ని విన్నారు, అన్ని తెలుసున్న వాళ్ళు, బైబిల్ చదివే వాళ్ళు, మోషే ధర్మశాస్త్రం అన్ని ఎరిగిన వాళ్ళు, కానీ వాళ్ళు వినినట్లనే విన్నాళ్ళు కానీ మనసు మార్చుకోలేదు. వాళ్ళు దేవుడంటే భయభక్తులు లేకుండా జీవించినారు. కాబట్టి వాళ్ళకంటే ముందుగా ఎవరు వెళ్తానంటున్నారు ఇక్కడ యేసయ్య? వేశ్యలను పాపులను తర్వాత సుంకరులు వీళ్ళు మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశిస్తారని దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అదే విధంగా మనము గమనించినట్లయితే ఇక్కడ వాక్యానికి విధేయత చూపి తండ్రికి లోబడి తండ్రి చిత్తానుసారంగా జీవించాలని మనసు మార్చుకొని పరలోకానికి వెళ్ళాలని ఆశ కలిగి ఆ మొదటి కుమారుడు ద్రాక్ష తోటకు వెళ్ళినట్లు మనం చూస్తున్నాము. ఇక రెండవ కుమారుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? వెళ్తానంటున్నాడు. సరే అయ్యా నేను వెళ్తానులే అనేసి చెప్పి వెళ్ళలేదు. రెండవ కుమారుడి విషయానికి వస్తే మనము ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, కొంతమంది ఎట్లున్నారంటే ప్రధాన యాజకులు పెద్దలు పని చేసే వాళ్ళుగానే ఉంటున్నారు. పని చేస్తే వాళ్ళు చెప్తారు నేను చేస్తానని చెప్తారు, కానీ వాళ్ళు చేయరు. చేయని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పని చేస్తూ ఉంటారు. ఇక్కడ గొప్పలు చెప్తున్నారు. ఇక్కడ ఎవరు? సుంకరులు పాపులు వీళ్ళంతా మాకింత తెలుసు అంత తెలుసు అని అంటున్నారు, కానీ వాళ్ళకి అన్ని తెలిసిన వాళ్ళు యేసయ్యను నమ్మలేక నిర్లక్ష్య ధోరణిలో వాళ్ళు ఉంటున్నట్లు మనం చూస్తున్నాము. మొదటి వాడైతే ద్రాక్ష తోటకు వెళ్ళి మనసు మార్చుకొని వెళ్ళినాడు, రెండో వాడు వెళ్ళలేదు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనము గమనించినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే, వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి సువార్త సేవకు. ఒక్కవేళ వెళ్ళలేకపోతే మీరు వెళ్ళేవారినైనా స్వార్థ సేవకు పంపించండి అంటున్నారు. చూడండి, కానీ కొంతమంది ఏమంటున్నారు? వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారు, కానీ వారికి ఒక్కొక్కసారి ఉద్యోగరీత్యా కానివ్వండి, కుటుంబ పరిస్థితుల వల్ల కానివ్వండి, వెళ్ళలేకుండగా వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. అలాంటప్పుడు వాళ్లకు చేయూతనిచ్చి ఆర్థికంగా సహాయము చేసి వాళ్ళను స్వార్థ సేవకు పంపించినట్లు మనము చూస్తున్నాం. అంటే వెళ్ళగలిగితే వెళ్ళండి, మీరు వెళ్ళండి స్వార్థ సేవకు. మీరు వెళ్ళలేకపోతే వెళ్ళే వాళ్ళనన్నా పంపించండి, వాళ్ళకి కొద్దిగా అంతో ఇంతో కొద్దిగా ఆర్థికంగా సహాయం చేసి పంపించండి అన్నప్పుడు కొంతమంది ఇదే విధంగా చేసినారు. మొదటి వాళ్ళ గుంపు మాదిరి ఇక్కడ ఏమంటున్నాడు? మొదటివాడు వెళ్ళను నాన్న అని చెప్పినాడు, కానీ మనసు మార్చుకొని వెళ్ళినాడు. అదే విధంగా ఇక్కడ వీళ్ళు వెళ్ళాలని అనుకుంటున్నారు, కానీ వెళ్ళలేని పరిస్థితిలో, స్వార్థ సేవ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ వీళ్లకు చేయూతనిచ్చి, వీళ్ళ ఆర్థికంగా చాలా ఉంది, వీళ్ళకు వెళ్ళాలని ఉంది కానీ సమయం దొరుకుతలేదు, కాబట్టి వీళ్ళకు ఆర్థికంగా సహాయం చేసి పంపించిన వాళ్ళ విధంగా ఒక మొదటి కుమారునికి పోలిన వాళ్ళు ఉన్నారు. ఇక వీరు మొదటి కుమారుని పోలి ఉన్నారు. ఇక రెండవ కుమారుని పోలిన వాళ్ళు ఎవరున్నారంటే, స్వార్థ సేవ చేస్తానంటారు, గొప్పలు చెప్తుంటారు, ఇప్పుడు వెళ్తాను అప్పుడు వెళ్తానని సాకులు చెప్తుంటారు, కానీ తీర వాళ్ళని కలిసి ఏందయ్యా నువ్వు స్వార్థ సేవ చేస్తానంటావు, ఎన్నోసార్లు నాకు చెప్పినావు కదా, ఎందుకు వెళ్తలేవంట? వెళ్ళాలని అనుకుంటున్నాను, కానీ నాకు నా తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని కొంతమంది అంటారు, నా భార్య పిల్లలు ఒప్పుకోలేదని కొంతమంది అంటుంటారు. ఈ విధంగా సాకులు చెప్పుకుంటూ తప్పించుకుంటుంటారు. ఇలాంటి వారు పరలోక రాజ్యానికి అసలు చేరు. వీళ్ళ జీవితాంతం అబద్ధాలు చెప్పుకుంటూ మోసాలు చేసుకుంటూ బ్రతికేస్తూ ఉంటారు. చూడండి, రెండవ కుమారుడి పోలిన వాళ్ళు వీళ్ళనమాట. ఇక్కడ రెండవ కుమారుడు ఏమంటుండో, అయ్యా నేను వెళ్తానని వెళ్ళలేదు. ఇక్కడ కూడా అంతే, నేను స్వార్థ సేవ చేస్తాను, ఎందుకు చేయను, బాహాటంగా చేస్తాను నేను అని చెప్తున్నారు, కానీ తీర వాళ్ళని కలిసి అడిగేసరికి నా తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదంటారు, నా భార్య పిల్లలు ఒప్పుకోవడం లేదని అంటున్నారు. నా కుటుంబంలో కొన్ని విషయాలు గమనించినట్లయితే మీరు, మా అక్క కుటుంబంలో నా చిన్న కుమారుడు అంటే అక్క కొడుకు చాలా అసలు సేవ చేయాలని ఎంత ఆశ ఉంటుంది. అతను ఉద్యోగం చేసుకుంటూ, గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ ప్రతి సండే స్వార్థ సేవకు వెళ్తూ ఉన్నాడు.
ఎప్పుడు ఒక్క నిమిషం అతను ఎప్పుడు వీలు కలిగినప్పుడల్లా బైబిల్ చదువుకోవడము, సువార్త అందించడము, వారం వారము చర్చికి వెళ్ళడం, సాయంత్రం గాను వ్యాన్ లో కొంతమందిని తీసుకుని సువార్త సేవకు వెళ్ళేవారు. ఆ విధంగా చేస్తూ ఉన్నాడు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. కానీ తన కుటుంబంలో అంటే నా కోడలు, అక్క కోడలు తెలుసా, కొంచెం ఆయనకు ఇబ్బందికరంగా, ఎప్పుడు నువ్వు స్వార్థ సేవ అంటేనే ఉంటుంటావు, ఎప్పుడు చూసినా అదే విధంగా ఉంటావు, మమ్మల్ని పట్టించుకో, పిల్లల్ని పట్టించుకోవని ఎప్పుడు కొద్ది కొద్ది ఆయనకి ఇబ్బందికరంగానే ఆయనకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. తీరం మేము ఒక రోజు పోయినప్పుడు చెప్తుంటే, అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, ఎప్పుడు చూసినా ఈ విధంగా చేస్తుంటాడు నీ కొడుకు అని నాకు చెప్తూ ఉంటుంది. అంటే నా కొడుకు ఏమంటాడు తెలుసా, అంటే ఈ విధంగా నేను చేయడంలో నా యవ్వనమంతా యేసయ్య సేవకు నేను సమర్పించుకున్నాను. వీళ్ళకి ఏం తక్కువ చేసినా, నేను ఏమీ లేదు, వీళ్ళకి అన్ని సమృద్ధిగా పెట్టినాను. నా జీవితాంతం యేసయ్య సేవకే నేను సమర్పించుకున్నాను కాబట్టి నేను సువార్త సేవ చేయకపోతే నాకు బాధ అనిపిస్తుంది. ఆయనకు ఒక్క వారం నేను సువార్త అందించకపోతే, ప్రజలకు సువార్త అందించకపోతే నేను ఆయనకు రుణస్థుడైపోతాను, నేను బాకీ పడిపోతాను. ఒక్క వారం సువార్త సేవకు వెళ్ళకపోతే నా మనసంతా ఎట్లనో ఉంటది. నేనేం చేయను, కుటుంబానికి న్యాయం చేయాలా, యేసయ్యకు న్యాయం చేయాలా అంటే, నువ్వు కుటుంబం గురించి ఆలోచించదు నాయన, నువ్వు ముందు సేవనే చేసేసేయి అంటే, నేను అదే చేస్తున్నానంటే, నేను అదే చేస్తున్నా, మీ కోడలు వినటం లేదు. ఆ విధంగా కుటుంబంలో తెలుసా, అతలాకుతల కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి. ఆ విధంగా ఆశ కలిగి ఉంటున్నారు కొంతమంది, కానీ కుటుంబ పరిస్థితులను బట్టి ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి మనం ఎట్లుండాలి అంటే, సువార్త సేవ చేస్తున్న వాళ్ళకన్నా చేయూతనివ్వాలి, సహాయము చేసే విధంగా. మేము చేయలేకపోతున్నాం, మా తరపున అయ్యా మీరు వెళ్ళండి, మీరు సువార్త సేవ చేయండి, ప్రజలందరికీ సువార్త బోధించండి అని చెప్పేటటువంటి ధైర్యము, ఆశ, ఆసక్తి మనలోన ఉండాలి. యేసయ్య ఈ లోకంలో జీవించేటప్పుడు తెలుసా, 33.5 సంవత్సరాలు ఆయన జీవించినాడు. కానీ 3.5 సంవత్సరాలు ఆయన చేసిన సేవ, అద్భుత కార్యాలు ఎంత విచిత్రమైనవి అంటే, చాలా అద్భుత కార్యాలు చేశాడు. కుంటి వాళ్లకు స్వస్థతనిచ్చినాడు, గుడ్డోళ్లకు చూపునిచ్చినాడు. తర్వాత ఆయన చనిపోయిన వాళ్లను అద్భుత రీతిగా బ్రతికించినాడు. ఈ విధంగా ఎన్ని అద్భుత కార్యాలు చేస్తున్నందుకు అక్కడ ప్రధాన యాజకులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అక్కడ అంతా యేసయ్యను ఎంతగానో చిక్కుల్లో పెట్టాలని, ఆయనను మభ్య పెట్టాలని ఎంత ఎదురు చూసినారంటే, ఆయనని ఇబ్బందుల పాలు చేయాలని అనుకున్నారు. కానీ యేసయ్య వాళ్ళకి ఎక్కడ దొరకలేదు. వాక్యము బోధిస్తుండే సమయంలో అంత అవసరం లేదు ఆ ప్రధాన యాజకులు వచ్చి యేసయ్యను అడ్డగించే అవసరమే లేదు. కానీ వీళ్ళు ఏదో ఒక చోట నీతిగా బ్రతుకుతున్న వాళ్ళని చూడండి, నిజాయితీగా బ్రతుకున్న వాళ్ళని చూడండి, ఏదో ఒక విషయంలో చిక్కులు పెడుతుంటారు. ఇక్కడ యేసయ్య పరిస్థితి కూడా అదైంది. ఆయన తన తండ్రి ఇచ్చిన బాధ్యత అనేది దేవాలయంలోనికి వెళ్లి సువార్త చెబుతూ ఉంటే, ఈయనని ఎంతగానో ప్రశ్నలు వేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. కానీ యేసయ్య వారికి ఏమీ భయపడకుండగా సువార్త అందిస్తూనే ఉన్నాడు, వాక్యం చెప్తూనే ఉన్నాడు, వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తూనే ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఈ లోకంలో జీవించినంత కాలం మనం పరలోక రాజ్యానికి చేరాలి అంటే, మనము యేసయ్య అడుగు జాడలలో మనం నడవాలి. యేసయ్యకు తన తండ్రి ఇచ్చిన బాధ్యతను ఏ విధంగా నిర్వర్తించాడు, ఆయన పవిత్రంగా ఈ లోకంలో జీవించి పవిత్రంగా తన ఆత్మను తన తండ్రికి ఏ విధంగా అర్పించుకున్నాడు, మనము కూడా ఈ లోకంలో జీవించినంత కాలం ఇతరులకు యేసయ్య మాటలు చెప్తూ అనేకులను యేసయ్య చెంతకు మనమందరము చేరుస్తూ ఆయన దీవెనలు పొందుకుంటూ మనము ముందుకు కొనసాగాలి. దేవుడి కొద్ది వాక్యము దీవించి ఆశీర్వదించును గాక.